హాయ్ ఫ్రెండ్స్, గుత్తి కాకరకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూసేద్దామండి. ఈ విధంగా చేస్తే కాకరకాయ కర్రీ చేదు లేకుండా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ కేజీ చిన్న కాకరకాయని తీసుకొని కొంచెం లైట్గా పీల్ చేసుకొని గింజలన్నీ తీసేసి 4 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. తర్వాత దానిలో పసుపు ఉప్పు వేసి బాగా కలిపి అంతా గట్టిగా పిసికినట్టుగా చేసి కలిపి 1/2 అవర్ నానబెట్టాలి. వీటిని చేయడం వల్ల దీంట్లోనంతా చేదంతా పోతుంది, వాటర్ అవుతాయి. పక్కన పెట్టి ఒక ప్యాన్ మీద శనగగింజలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర వేసి అవి కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం కలిపి పెట్టిన కాకరకాయల్లో గట్టిగా పిండి వాటర్ అంతా బయట వచ్చేలా పిండేయాలి. ఇలా చేస్తే కాకరకాయ చేదు అనేది పోతుంది. తర్వాత 4-5 టైమ్స్ వాటర్తో బాగా వాష్ చేసుకొని కాకరకాయల్ని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా చేస్తే కాకరకాయలోని చేదంతా పోతుంది. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనం వాష్ చేసి పెట్టుకున్న కాకరకాయని దీంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. మిగిలిన ఆయిల్ని మనం కర్రీలోకి వాడుకోవచ్చు. తర్వాత ఒక మిక్సీ జార్లోకి మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న జీలకర్ర, శనగగింజలు, కొబ్బరిని వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. మెత్తగా గ్రైండ్ అయ్యేటట్టు గ్రైండ్ చేసుకున్న తర్వాత 6 వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేసుకొని నానబెట్టిన చింతపండు కొంచెం వాటర్ వేసి ఫైన్ పేస్ట్ చేసుకోండి. తర్వాత దీంట్లోకి 4 టమాటోస్ మీడియం సైజ్వి వేసుకొని అవి కూడా బాగా పేస్ట్ అయ్యేలాగా పేస్ట్ చేసుకోండి. ఈ పక్కకు తీసుకొని 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలోకి ఈ మసాలా అంతా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం ఫ్రై చేసిన ఆయిల్ని వేసుకొని ఆనియన్ని వేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోండి. అవి బాగా వేగిన తర్వాత మనం మసాలా స్టఫ్ చేసుకున్న కాకరకాయని దీంట్లో వేసుకొని బాగా కలుపుకొని ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు చేసుకోండి. తర్వాత మిగిలిన మసాలాని దీంట్లోనే వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత కర్రీకి సరిపడినంత వాటర్ వేసుకొని బాగా కలుపుకొని చిక్కదనానికి సరిపడినంత వేసుకోండి వాటర్. తర్వాత కొంచెం ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకోండి. ఇవి బాగా కుక్ అయిన తర్వాత కాకరకాయ మెత్తగా ఉడికేంత వరకు కుక్ చేసుకోండి. మసాలాలోని పచ్చివాసన అంతా పోయే వరకు కుక్ చేసుకోండి. ఇలా చేసుకుంటే కాకరకాయ కర్రీ చేదు అనేది ఉండదు. అసలు కాకరకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేసుకుంటే. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి కామెంట్స్లో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్.